నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన ధనవంతులకి అదృష్టవంతులకి నా నమస్కారాలు. ఇప్పుడు మనం సెప్టెంబర్ 24లో ఉన్నాం. కరెక్ట్గా 1 ఇయర్ క్రితం, అంటే గత సంవత్సరం సెప్టెంబర్ 23లో జరిగిన ఒక చిన్న సంఘటన మీకు ఉదహరిస్తాను. ముందుగా నా పరిచయం. నా పేరు ఐ వెంకటరమణ. నాది ఒరిస్సా, పర్లాకిండి. నేను బేసికల్లీ ఓ బిజినెస్ మ్యాన్ని. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ గట్రా ఉంది. నేను వెల్ సెటిల్డే, నాకు ఏ ఇబ్బందులు గట్టట్లేవు. కానీ మా తాతల తండ్రులు, మా ఫాదర్ నాకు ఇచ్చిన ఒక ఆస్తిలో నేను ఒక లాడ్జ్, బారు, రెస్టారెంట్ కట్టుకున్నాను. అది దానికి చెప్పబోయే ముందు విశ్వన్ బాబు గారి తాలూకు ఒక వీడియోని కూడా ఉదహరించదలుచుకున్నాను. కొన్ని వీడియోల్లో ఆయన చెప్తుండి ఒకటేం చెప్పారంటే, కొంతమంది ఉంటారు వాళ్ళు పుట్టుకతోటే పాజిటివ్గానే ఉంటారు. వాళ్ళకి ఏది చెప్తున్నా ఇది అయిపోద్దిరా, ఏది చెప్తా అది అయిపోద్దిరా, ఓ ఈ పని ఎంతసేపురా అనే ఒక పాజిటివ్ మైండ్లోనే వాళ్ళు ఉంటారు. కానీ ఈ సబ్జెక్ట్లో వాళ్ళు వచ్చి ఉండరు, కానీ తెలీదు. ఇలాంటిది చెప్పారు ఒక సమయ సందర్భాన్ని ఒక వీడియోలో. అంటే అటువంటి మైండ్ కలిగిన వాడిని నేను ముందు నుండి. ఈ సబ్జెక్ట్లోకి రాకముందు కూడా నేను అటువంటి పాజిటివ్ థింకింగ్, నేను ఏది చేసుకొని వెళ్ళిపోవడమే నాకు తెలుసు తప్ప అది చేస్తే నష్టం వస్తుంది, లేక కష్టం వస్తుంది, ఇబ్బంది అవుతుంది, ఈ ఆలోచన నాకు ఎప్పుడూ ఉండేది కాదు. మా ఫాదర్ చనిపోయిన తర్వాత కూడా నేను బిజినెస్ డెవలప్ చేశాను, చాలా డబ్బులు తిన్నాను, అయినా ముందుకెళ్ళడమే నాకు తెలుసు. ఎప్పుడు నేను ఐ నెవర్ సెండ్ టు ది బ్యాక్. అలాగే వెళ్తుండి ఈ ప్రాపర్టీ విషయంలో మాత్రం అలాగే నేను స్టార్ట్ చేశాను, ఫినిష్ చేశాను, రన్ చేశాను. అవి కొన్ని డిస్ప్యూట్స్లో, పార్ట్నర్షిప్స్లో ఉండిపోయి దాంట్లో చాలా ఇబ్బందులు కూడా వచ్చాయి. ఆ సమయంలో అంటే లాస్ట్ సెప్టెంబర్ 2023లో నేనేదో ఇలా యూట్యూబ్ చూస్తున్నప్పటికల్లా సార్ తాలూకు వీడియో ఒకటి చూశాను. చూసినప్పుడు ఫస్ట్ వీడియోలో నేను చూసింది ఆ ధ్యానం గురించే. ఇలా మీరు 21 minutes ధ్యానం చేయండి, మీకు ఏవైనా 3 కోరికలు ఉంటే అవి తీర్చుకోండి, ఆ ధ్యానంలో తలుచుకోండి, అవి అయిపోయినట్టు కలగనండి, డ్రీమ్ చేయండి అంటే, నేను ఆ విధంగా ఏమో ఇది కూడా ట్రై చేద్దామని కరెక్ట్గా 1 October 2023లో స్టార్ట్ చేశాను. ఏంటని ఆ లాడ్జీలో నాకున్న ప్రధానమైన 3 సమస్యల గురించి నేను రోజు అవి విజువలైజ్ అవుతున్నట్టు చేస్తున్నట్టు చెప్పాను. 21 days అయ్యాయి. 23rd దాంట్లో పట్టాలో ఉన్న నా తాలూకా ల్యాండ్ వేరే వాడికి కలిసిపోయింది. అది నేను ఎన్నిసార్లు తహసీల్దార్ దగ్గర అప్పీల్ చేసినా చెందిన అది ఎప్పుడు కూడా నా దీంట్లోకి రాలే. మీరు నమ్ముతారా నమ్మరు, ఇట్స్ ఫ్యాక్ట్, 100% ఫ్యాక్ట్. 24, 25, 26 తారీఖుల్లో నాకు తహసీల్దార్ దగ్గర నుండి కౌరు వచ్చి, బై మిస్టేక్ మీ ల్యాండ్ ఇంకోళ్ళతో కలిసిపోయింది, మీది మీరు తీసుకోండి అని ఆయన పేపర్లతో సైతం మా ఇంటికి పంపి. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ అండ్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. నెంబర్ 2, అదే బిల్డింగ్లో నేను స్టేట్ బ్యాంక్కి ఒక ATM కౌంటర్ రెంట్కి ఇచ్చాను. అది నెలకు ఒక 5,000 అంత ఇస్తుండేవారు. అది పెంచండ్రా బాబు అని వాళ్ళకి కొన్ని 100 అప్లికేషన్లు రాశాను. ఒక 6-7 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు ఎప్పుడు కూడా ఏది చూడలేదు, ఎప్పుడు ఇవ్వలేదు. అక్టోబర్ 27, 28 నాకు బ్రాంచ్ మేనేజర్ పిలిపించి, సార్ మీరు ఎప్పుడో అది రివైజ్ చేయమన్నారు, రెంట్ మాకు ఆర్డర్స్ వచ్చి తీసుకోండి అన్నారు. నేను ఆ 4,500ది 10,000 ఇవ్వండి అని రాస్తే 10,000కే ఆర్డర్ వచ్చింది. ఒక విషయం అయితే, నేను ప్రీవియస్గా అంటే 5 సంవత్సరాలకు పెట్టిన అప్లికేషన్ ఆ రోజు నుండి ఇమ్మని కూడా ఆర్డర్ వచ్చి 1,50,000 ఒకసారి ఇచ్చారు. ఇంకోటి
ఇలా జరుగుతున్న టైంలోనే నాకు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉందని చెప్పాను. అప్పటికే 2 బస్సుల గురించి నేను లోన్కి పెట్టి ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు బిజినెస్లో వాళ్ళు ఉండి చేయలేకపోయారు. అక్టోబర్ 31 మళ్ళీ అదే నెల, గత అక్టోబర్ 31న మళ్ళీ బ్యాంక్ మేనేజర్ పిలిపించి, సార్ మీ లోన్ శాంక్షన్ అయిపోయింది, మీరు 2 కొత్త బస్సులు అర్జెంటుగా తీసుకెళ్ళండి. ఈ 3 కూడా జస్ట్ స్పాన్ ఆఫ్ 7 days మేకింగ్ ఆఫ్ దిస్ 21 days విజువలైజేషన్ అండ్ ఇమాజినేషన్ అండ్ డ్రీమింగ్. ఆల్ థింగ్స్ ఆర్ మేక్ మీ ఒక డిఫరెంట్ ఒక ప్రపంచంలోకి నాకు తీసుకెళ్ళిపోయాయి. అప్పటి నుండి కూడా నేను సార్కి అలాగే నాకు కలాలి అని కొన్ని ఉంటూ నా బిజీలో నేను ఉన్నాను. లాస్ట్ టైం ఎప్పుడో విజయవాడలో కూడా నేను యాక్చువల్లీ ఐ ప్లాన్డ్ ఫర్ ఇట్, బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు మీట్ దిస్ ప్రోగ్రామ్. ఇవాళ నాకు యాక్చువల్గా చాలా పెద్ద పనులు ఉన్నాయి అక్కడ. కుక్ ఏదైనా సరే, ఏది క్లాస్కి వెళ్ళి నేర్చుకునేది ఏది ఉండొచ్చు, దట్ ఈజ్ ఎడిషనల్. కానీ అట్లీస్ట్ గురువు గారికి చూస్తే నాకు ఒక ఆత్మ సంతృప్తి కలుగుతుందని భావంతో నేను ఇక్కడికి వచ్చి మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను. గురువుగారి ముందు నేను చెప్పడం అనేది చాలా పెద్ద విషయం, కానీ చెప్పక తప్పట్లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. నేను చెప్పినవన్నీ ఏవి అబద్ధాలు కావు, 100% ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్స్. మీరు నమ్మండి, మీరు ధ్యానం చేయండి. ఆయన చెప్పిన ప్రతి అక్షరం కూడా ఒక ఆయుధంలాగా అది మనం సంధించాలంటే. శ్రీశ్రీ అన్నట్టు ఇవి పలకడానికి పదాలు కావు, సంధిస్తే ఆయుధాలు అవుతాయని. అవి అక్షరాలు కావు, అవి నిజంగా ఆయుధాలు. అవి మన అభివృద్ధి వైపు కానీ సంధిస్తే దాని ఫలాలు మనకే వచ్చి పడతాయి. ఆ విధంగా మీరందరూ కూడా మరింత ఉన్నతి చెందాలని, నా తాలూకు అనుభవాల్ని మీ అందరితో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా గురువుగారితో ఈ విధంగా కలిసి ఆయన పక్కన ఆయనతో మాట్లాడడం, ఆ ఎనర్జీ చూస్తుంటే నిజంగా నాకు అన్బిలీవబుల్గా ఉంది. యాక్చువల్గా నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ని కూడా, ఎవ్రీడే షటిల్ ఆడతాను. ఇన్ మై క్రికెట్ కాలేజ్ డేట్స్లో నేను యూనివర్సిటీ ప్లేయర్ని కూడా. బట్ హీ క్రాస్డ్ ది ఎనర్జీ లెవెల్స్ మోర్ దెన్ ఏ స్పోర్ట్స్ మ్యాన్. ఒక స్పోర్ట్స్ మ్యాన్ కన్నా ఎక్కువ ఎనర్జీ ఆయనకు వచ్చిందంటే అది ఆయనలో ఉన్నటువంటి స్వచ్ఛత, ఆయన ఆత్మలో ఉన్నటువంటి ఏ చీకు చింత లేకపోయినోడికి ఆ ఎనర్జీ వస్తుంది. ఆ స్టేజ్కి మనం వెళ్ళగలం. వీ మస్ట్ బీ పాజిటివ్. ఓన్లీ థింక్ పాజిటివ్, వర్క్ పాజిటివ్, అచీవ్ పాజిటివ్. అది నా సిద్ధాంతం. గురువు గారి ముందు నమస్కరించి నేను క్లాస్ గురించి చెప్పాలంటే పెద్ద క్లాసే అవుతుంది. ఎందుకంటే అందులో చాలా విషయాలు ఉన్నాయి. చెప్పాను కదండి, ప్రతి ఒక్క అక్షరం, ప్రతి ఒక్క పదం కూడా అందులో ఒక ఆయుధమే. ప్రతిదీ మీరు మైండ్లోకి తీసుకోండి. మీరు చెప్తున్నంతసేపు నేను వింటున్నానే కానీ నా మైండ్ తప్ప నా బాడీ ఎక్కడ లేదు. అది అటాచ్డ్ టు యువర్ స్పీచ్ అండ్ యువర్ కాన్షియస్నెస్. వాటికి మీరు నవ్వుతుంటే మీకు చూసి నవ్వు వస్తుంది తప్ప, మీరు చెప్పిన దాని మీద నేను ఇన్వాల్వ్ అయ్యి నేను ఆ నవ్వు గురించి నేను ఆలోచించట్లేదు. ఆ వర్క్ ఎలాగొస్తుంది, ఆ పాజిటివ్నెస్ ఎలాగొస్తుంది, ఆ ఎనర్జీ ఎలాగొస్తుంది, గురువుగారు లాగా ఇంతసేపు నేను ఎలాగ మాట్లాడగలను, ఇవన్నీ అవి ఇంటర్నల్గా నాలో నాకు డెవలప్మెంట్ ఎలా చేసుకోగలను అనేది కొంత ఆలోచనలో ఉన్న. క్లాస్లో మరి నేను చెప్తున్నది క్లాస్ గురించి చెప్పాలంటే చాలా నాకున్న ఎనర్జీ లెవెల్ మరొక స్థాయికి పెంచాయనే చెప్పాలి. అలాగే అందరూ కూడా ఎనర్జీ లెవెల్స్ పెంచుకొని వాళ్ళ జీవితాలు మరి కొంచెం ఉన్నతమైన స్థానాలకి తీసుకెళ్తారని, వాళ్ళని నమ్ముకుంటూ అన్ని విధాలా పైకి వెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జ్ఞానవంతులకి చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే విశ్వమణి బాబు గారికి నా పాదాభివందనాలు.
నేను సెకండ్ క్లాస్కి వైజాగ్ మార్చ్ 24న వచ్చానండి. వచ్చి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది చెప్పారు 786 కానీ 369 కానీ. నా దగ్గర ఆ నెంబర్ నోట్లు ఏవి లేవు అనమాట. నాకు కూడా వస్తే బాగుంది అనుకున్నాను. తర్వాత సెలవులకు మా అక్క వాళ్ళ ఊరు వెళ్ళాను. సార్ని అడిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సబ్జెక్ట్ చేసుకోవచ్చు, వదలకూడదు అన్నారు. ఎల్లో పేపర్లు పట్టుకొని వెళ్ళాను, రెడ్ పెన్ ఎల్లో పేపర్ పట్టుకెళ్ళాను. వాళ్ళ ఇంటి దగ్గర ఇంత పెద్ద అద్దం ఉంది, ఫాలో చేశాను, మానేయలేదు. అక్కడ చేసిన తర్వాత మా అక్క వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలన్నమాట. నేను అమౌంట్ ఇవ్వాల్సి వస్తే నాకు ఇవ్వాల్సిన వాళ్ళని అడిగాను. సార్ అన్నారు, మనకి ఎవరన్నా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళని తిట్టకూడదు, పొగడాలి. ఖచ్చితంగా పొగడాలంటే ఇంకా ఎనీ టైం అతను మంచివాడు, గొప్పవాడు, నా డబ్బులు నాకు చాలా సులభంగా ఇచ్చాడు అనుకున్నా. కరెక్ట్గా నాకు కావాల్సిన టైంకి అతని అకౌంట్లో వేసాడండి డబ్బులు. అయితే అకౌంట్లో నుంచి వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి కదా, ఫోన్పే చేయకూడదు. వాళ్ళు అంటున్నారు ఫోన్పే చేయమంటున్నారు. నేను ఫోన్పే చేయనని అక్కడ మా అక్కోళ్ళ ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఉంటే అతను డబ్బులు తెమ్మన్నాను. ఫస్ట్ 20,000 తెచ్చాడు. అందులో లక్కీ నెంబర్ వస్తుందేమని చూశాను, రాలేదు. 999 వచ్చింది. ఇంకొక రోజు వెళ్ళి మళ్ళీ 30,000 తీసుకొని వచ్చాడు. అందులో 786 వచ్చింది సార్. 786 వచ్చి చాలా హ్యాపీగా ఆనందంగా చూసుకొని ఆ నోట్ని సపరేట్గా పక్కన పెట్టుకున్నాను. అక్కడ నుంచి వచ్చిన తర్వాత కూడా చేశాను. నాకు 369 ఒకటి చేశాను. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి. నేను అలాగే ఇప్పుడు 786 నోట్లు 5 ఉన్నాయి సార్. 369 నోట్లు కూడా ఏటీఎంలో తీసినప్పుడు 5 నోట్లు వచ్చినాయి ఒకసారి. నాకు అంతా బాగా జరిగింది, చాలా హ్యాపీగా ఉంది. గురువు గారికి చాలా తెలుగే కదా ఆ ఫార్ములాలు తర్వాత 3, 6, 9 3 కోరికలు తీసుకోవాలి. 3 సార్లు రాశాను ఎల్లో పేపర్, ఒక్కొక్కటి 3 సార్లు రాశాను. 6 సార్లు అర్థం ముందు చెప్పుకున్నాను. 21 మినిట్స్ చేస్తాం కదా, అందులోనే ఈ కోరికలను విజువలైజేషన్ చేసుకోవాలి. నాకైతే బాగా 369 బాగా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. కోటీశ్వర్లకు, ధనవంతులకు నా కృతజ్ఞతలు. ఇది నా 2వ క్లాస్ అండి. ఫస్ట్ క్లాస్ హైదరాబాద్, సెకండ్ క్లాస్ విశాఖపట్నం. నేను క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నా యొక్క శక్తి, నా యొక్క ఎనర్జీ, నా యొక్క పాజిటివ్ 10 రెట్లు పెరిగిందండి. ఆ ఎనర్జీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాస్ నుంచి వచ్చిన తర్వాత ధ్యానం చేసిన తర్వాత నా నెత్తిపైన ఒక మేకుతోని సర్ర తిరుగుతూ ఉంది. తిరుగుతుంటే నేను భయపడలేదు, ఎందుకంటే నేను అక్కడే వదిలేసాను. అన్ని భయాలన్నీ అక్కడే వదిలేసాను, ఆ క్లాస్లో వదిలేసాను. తర్వాత రోజు అర్జెంటుగా ఊరెళ్తుంటే వర్షం పడుతుంది. స్వెటర్ వేసుకొని మా ఫ్యామిలీతో ఊరెళ్తుంటే, చిన్న పిల్లలం కదా, మా వెనకాల ఫ్యామిలీతో వెళ్తున్నాం. విశ్వం అనే గురువు గారికి నిజంగా శక్తి ఉంటే ఈ వర్షం బాగా కుమ్మేసింది. అక్కడ మేఘాలు మొత్తం నల్లగా అయిపోయింది. నాకు సూర్యుడు కనిపించాలా అని అడిగాను. అడిగిన 5 నిమిషాల్లో ఆ మబ్బుల నుంచి సూర్యుడు కనిపించాడండి. హెల్మెట్ తీసి, నిజమా కాదు, హెల్మెట్ తీసి చూసాను పైకి, దగ్గ మెరిసిపోతున్నాడు. నిజమండి ఇది. నా వెనుక నా ఫ్యామిలీ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తున్నారు. మీ గురువు గారికి శక్తి ఉంది అని నమ్మితే అక్కడి నుంచి విశ్వం అనే గురువు గారికి నా పాదాభివందనాలు. ఒకటే కోర్సు చెప్పుకుంటూ వెళ్తున్నాను. తర్వాత ఏం జరిగింది తెలుసా, బయటికి వెళ్ళిపోయాను. ఈవినింగ్ వచ్చాను. ఎర్లీ మార్నింగ్ 9 o'clockకి మా మిస్సెస్ ఫ్యాన్ వేసింది. ఫ్యాను గర తిరుగుతుంటే ఏమైంది ఇలా తిరుగుతుంది అని ఫ్యాన్ వేయలేదు, ఉక్కపోస్తుంది. నేను ఫ్యాన్ వేసాను, సౌండ్ వచ్చింది. ఆహా నీ పని చెప్తా అని చెప్పి విశ్వం అనే గురువు గారికి నిజంగా శక్తి ఉంటే ఆ సౌండ్ ఆగిపోవాలి, ప్రశాంతంగా తిరగాలి అని చెప్పి అక్కడ చెప్పేసి నా రూమ్లోకి వెళ్ళి నా పనిని చేసుకుని ఏం చేశాను, అపర్మేషన్ చేసి బయటకు వచ్చేసరికి ఫ్యాన్ తిరుగుతుంది, సౌండ్ లేదు, ప్రశాంతంగా తిరుగుతుంది. మళ్ళీ మా మిస్సెస్ వెళ్ళి ఆపి మళ్ళీ వేసిన, మళ్ళీ ప్రశాంతంగా తిరుగుతుంది.
మెకానిక్ లేదు, డబ్బులు ఖర్చు పెట్టలేదు, ఏం ఖర్చు పెట్టలేదు. నా ఇన్నర్ మైండ్లో ఆ శక్తిని ప్రసాదించింది ఎవరు? విశ్వమణి గురువు గారండి. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. చాలా చాలా జరిగింది. ఇంకో విషయం చెప్తా నేను. డబ్బు సంపద నేను చెప్తుండగా మా అబ్బాయితోటి చెప్తుంటే ఒకరోజు నిరాశ పడిపోతే ప్రతిరోజు అండి సీతాకోక చిలుకలు ఆ మూల ఒకటి ఈ మూల ఒకటి, ప్రతిరోజు డోర్ తీసి నేను మేడ మీదకి వెళ్ళి అపర్మేషన్ చేయాలి కదా, ఇలా డోర్ తీసి బయటికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా కనిపిస్తాయి నాకు సీతాకోక చిలుకలు. తర్వాత రోజు చాలా పెద్ద సీతాకోక చిలుక రావాలి అని కోరుకున్న, మనసులో అనుకున్న. అది కూడా మేమందరం టీవీ చూస్తుంటే పెద్ద సీతాకోక చిలుక వచ్చిందండి. నాకు మా మిస్సెస్కి మా మధ్యలో తిరుగుతా ఉంది, ఆ గోడలు అంటుకుంది. ఇంకా ఎంత అద్భుతం తెలుసు, ఎప్పుడు మా ఇంటికి అలా రాలేదండి. ఇన్ని సంవత్సరాల్లో మేము ఎక్కడ రూమ్ రెంట్ తీసుకున్నా కానీ ఎప్పుడు మాకు కనిపించలేదు. కానీ ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత వాటిని క్షుణ్ణంగా పరిశీలించి దానికోసం చేస్తుంటే ఆ టైంలో అద్భుతాలు జరుగుతున్నాయి. ఒక శక్తి అండి. నేను ధ్యానం చేసి వచ్చిన తర్వాత పైనుంచి అపర్మేషన్ చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత నా స్టమక్లో అదొక ఎనర్జీ పుట్టుకొస్తుంది, ఒక ఎనర్జీ అన్నమాట. అది ఎంత గట్టిగా చెప్తానంటే కిటికీలు మొత్తం బంద్ చేస్తా, అంత గట్టిగా చెప్పుకుంటా. నాకు నేనే గట్టిగా చెప్పేసుకుంటా. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఊరు వెళ్ళాలి నేను, ఈరోజు నేను చేయను, నాకు నిద్ర కావాలి కదా, 200 కిలోమీటర్లు డ్రైవ్ చేయాలి అంటే పడుకున్న అలారం మోగింది. పడుకుంటే పెద్ద సౌండ్ వచ్చింది. ఇల్లు మొత్తం వెతికాను, ఎక్కడ ఏం కనిపించలే. అంత అయిన తర్వాత బాలకంలో కదా పెద్ద తపేలో ఒకటి కింద పడ్డది. దన్నుమని సౌండ్ వచ్చింది. మా ఫ్యామిలీ మొత్తం తిరిగి చూసాం, అంత సౌండ్ వచ్చేసింది. సో ఈ క్లాస్ గురించి చెప్పాలి అంటే నేను ఇంకా ఈ క్లాస్ గురించి అంటే ఒక మనిషి అన్నాక ఒక ఛార్జెస్ డౌన్ అవుతుంటాయి కదండి, అలాగే నా శక్తిని, నా ఎనర్జీని, ఇంకా నా డ్రీమ్స్ని, నా యొక్క థాట్ ప్రాసెస్ని, దీన్ని ఇంకా నేను అభివృద్ధి చెందాలి, ఇంకా నేను అభివృద్ధికి రావాలి, ఇంకా పైకి రావాలి, ఇంకా నేను ఏమేం చేయాలి, ఇంకా ఎంత బలంగా చేయాలి అనే దానికోసం నేను వచ్చానండి. ఇంకా కొన్ని ఉన్నాయి చిన్నవి. ఇంకా మేము ఎక్కడ రూమ్ చూడడానికి బయటికి వెళ్ళినా కూడా ఆ రూమ్ చూడడానికి 5వ ఫ్లోర్లోకి వెళ్ళినా కానీ అక్కడ కూడా సీతాకోక చిలుకలు వచ్చాయండి. సీతాకోక చిలుకలు వచ్చి నేను ఎక్కడికి వెళ్తుంటే అది అన్నట్టు నాకు చాలా చాలా అద్భుతంగా అండి. అది చేస్తున్న ప్రాసెస్ కూడా ఎలాగుందంటే ఎస్ నేను ఏదైనా సాధించగలను ఒక కాన్ఫిడెన్స్ అనేది మన ఇంట్లో మన తల్లిదండ్రులు చెప్పలేదు, స్కూల్లో టీచర్స్ చెప్పలేదు. కానీ ఇక్కడ విశ్వమణి గురువు గారు నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వు ఏదైనా సాధించగలవు అని ఒక పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ ఇచ్చినందుకు ఈ యొక్క సబ్జెక్ట్ కూడా చాలా చాలా బాగుందండి. వదిలేస్తే ఈజీగా పడిపోద్దండి, ఈ మైకాన్ని కింద పడిపోద్ది. పట్టుకోవాలంటే గట్టిగా బలం కావాలి. ఈ సబ్జెక్ట్ని పట్టుకోండి, ఖచ్చితంగా మనం అనుకున్న గోల్స్ కానీ ఏదైనా సరే రీచ్ అవుతాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కృతజ్ఞతలు. అలాగే విశ్వమణి బాబు గురువు గారికి పాదాభివందనాలు. నేను ఈరోజు క్లాస్కి వచ్చానంటే బాబు గారికి కలవాలని వచ్చాను, అది ప్రత్యేకించి వచ్చాను. నేను దీంతో 4వ క్లాసు, 2 క్లాసులు నాకు మిరకల్ జరిగి హ్యాపీగా ఉంది. 3వ క్లాస్ నుంచి కొద్దిగా నెగిటివ్గా నేను క్లాస్ కొద్దిగా డిలీట్ చేశాను. డిలీట్ చేయడం వల్ల నాకు కొద్దిగా నెగిటివ్గా వచ్చింది. ఇక్కడి నుంచి నేను మళ్ళీ మొదలు పెడతాను, పాజిటివ్గా తయారవుతానని కోరుకుంటున్నాను. నాకు ₹1,00,000 బంగారం నగలు తాకట్లు ఉన్నాయి, అవి విడిపించిన ఈ నెల ఆఖరికల్లా నేను విడిపించేసాను సార్ అనుకుంటున్నాను. అది తప్పకుండా విడిపించేసి ఎవరు వాళ్ళది ఇచ్చినందుకు నేను ప్రయత్నిస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఇద్దరు ఇచ్చేసిన ధనవంతుల కోటీశ్వరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గురువుగారు అయిన విశ్వమణి బాబు గారికి నా కృతజ్ఞతలు, వారి కన్న తల్లిదండ్రులు నా కృతజ్ఞతలు, ఇక్కడ విచ్చేసినటువంటి కోటీశ్వరులకి ధనవంతులకి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నేను ఇది క్లాస్ మొదటిసారి రావడం, 10 నెలల క్రితం నుంచి కూడా నేను మా భార్య వినేది. నేను కొంచెం ఒక ఎంపీటీసీ ఎలక్షన్లో వచ్చేసి ఒక 10 లక్షలు పోయింది, కానీ కొన్ని ఇబ్బందులు పడ్డాను. మా ఎమ్మెల్యే కూడా ఒక 5 లక్షలు సాయం చేశారు, నేను ఒక 5 లక్షలు, మిగతా ఎలాగో 10 లక్షలు అప్పు అయిపోయాను. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. కాకపోతే నా భార్య రోజు నేను కొంచెం ధైర్యం తక్కువ అయిపోయింది అప్పు అయిపోవడం వల్ల. ఒక 2 ఎకరాల భూమి నాకు ఉంది, కానీ మేము ఒక 2 అన్నదమ్ములు. అయితే పంచుకుంటే మా తమ్ముడికి 1 ఎకరా 1 ఎకరా పోతుంది, కానీ చాలదు. 2 ఆడపిల్లలు అందుకు వచ్చి ఉన్నారు. ఒక పాప ఉద్యోగం ఆల్రెడీ చేస్తుంది, విశ్లేష డిప్లొమా సాగర మిత్రాలు చేస్తూ 15,000 ఇస్తారు.
కానీ ఆ అమ్మాయికి ఆ అమౌంట్ అలా ఖర్చు కదా సరిపోతుంది కాబట్టి ఇబ్బంది లేకుండా అవుతుంది. కాకపోతే ఇక నా అమ్మాయిలకి పెళ్లి చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాను, ఈ అప్పు ఒకటి ఉంది, ఏం చేయాలని చెప్పేసి అలా చూస్తుంటే నా భార్య ఈ వీడియో సార్ చూసింది. చూసిన తర్వాత చూడండి ఈ వీడియో బంద్ ఏమైనా అలాగే అంటారని, సార్ రేటు అనుకోకండి అంటే అలాగే చెప్తుంటారు. ఈ డబ్బుల గురించి ఏదో మీటింగ్లు పెట్టి ఏవో చెప్తుంటారు కానీ అవి నిజం కాదు అని నేను అనేసినా చాలాసార్లు అలా చూసుకొని కొన్నిసార్లు 3 నెలలు పోయిన తర్వాత ఒక వీడియో ఆ వీడియోలు చూశాను. ఆ వీడియో చూసిన తర్వాత నాని అప్పు ఉండేది అనేది మర్చిపోయి ఆ వీడియోని చాలామంది ఫీడ్బ్యాక్లో నాకు ఎంత డబ్బులు వచ్చాయి, నాకు ఇలాగ వచ్చాయి, అలా వచ్చి ఏదో కార్లు వచ్చాయి ఇలాగ చెప్తున్నారు. అది చూసి నేను చూశాను, బాగా కొంచెం నాకు ధైర్యం వచ్చింది. అప్పటి నుంచి కూడా చూసి ఆ తర్వాత నేను నాకు 786 20 కాగితాలు ఉన్నాయి సార్ వచ్చాయి. అవి నా దగ్గర ఉన్నాయి కానీ క్లాసుకి అంతకుముందు వస్తాననుకున్నాను, అమౌంట్ లేదు. అలాగే మా పాపని అడిగాను, నువ్వు నాన్న డబ్బులైతే నేను ఇవ్వను, ఆ క్లాస్ని చూసుకుని అలా నేర్చుకుంటూ నువ్వు క్లాస్కి వెళ్ళు కానీ నేనైతే డబ్బులు ఇవ్వను అనిసింది. మరి ఎలాగ వెళ్ళాలి క్లాస్కి సార్, మీకు గతము 6 నెలలు అయినప్పుడు నేను చేశాను కానీ రాలేకపోయాను అమౌంట్ లేకపోవడం వల్ల. అయితే ఇప్పుడైతే డబ్బులు బ్యాంక్లో నేను బ్యాంక్లో చేస్తుంటాను, అంటే క్రాప్ లోన్స్ గట్రా కడుతూ ఉంటాను. నా దగ్గర డబ్బు లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడో తెచ్చేసి అది దాంట్లో అలాగా డబ్బులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఎలాగో నేను వచ్చేసాను. కానీ ఆ 20 నోట్లు తీయలేదు, అలాగే ఉంచాను. అది నేను చెప్పుకోలేదు అంతే. కొంత ధైర్యం వచ్చింది ఈ క్లాస్ చూసిన తర్వాత. క్లాస్ చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. బాబు గారికి మనకి మార్గదర్శి చూపించిన యశ్వమణి గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ధనవంతుల వారికి హృదయపూర్వక నమస్కారాలు. గత కొన్ని రోజుల్లో నేను వీడియో చూస్తూ మళ్ళీ డిస్పాయింట్ అవుతుండేవాడిని కొన్నిసార్లు. అది చేసాక కంటిన్యూ ఈ మధ్యన నాకు చూడడం వల్ల కొన్ని అద్భుతాలు జరుగుతుండేవి. దానివల్ల కొన్ని సమస్యలు తీరడం వల్ల మళ్ళీ ఇదేదో బాగానే ఉంది. ఈసారి మాత్రం కంపల్సరీగా నాకు తన దగ్గరికి రావడానికి అదృష్టం కుదిరింది. ఇలాగే నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, దాన్ని పూర్తిగా దలుచుకోలేదు. అవి తీరేగా చెప్తాను మళ్ళీ ఇదే మైక్ పట్టుకొని. నాకు ఆల్రెడీ నేను ఒక ఎంప్లాయర్స్ని, కానీ నైట్ డ్యూటీ వల్ల నేను చేయలేకపోతుంటాను. ఎక్కువ పగలు నైట్ ఇవి ఉండడం వల్ల, దాని కారణం వల్ల నేను వచ్చాను. నేను రాయ్పూర్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చాను. ఉన్నది ఇక్కడ శ్రీకాకుళం దగ్గర టెక్కల దగ్గర నింగాలవలసి అనమాట. నాకున్న మరికొద్దిగా ఇది చేస్తుండగా నెగిటివ్ అంతా పోయి నాకు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మళ్ళీ ఇంకా వస్తుందని నేను ఆశిస్తూ మళ్ళీ ఇంతటితో నా ప్రసంగాన్ని మాత్రం ఎక్సలెంట్గా ఉంది సార్. ఈ క్లాసును చూస్తుంటే మరీ నాకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దయచేసి మీరందరూ కూడా పాజిటివ్ ఎనర్జీతోనే ఉండాలి, ఎల్లవేళగా ఉండాలని ఆశిస్తున్నాను. అదృష్టవంతులకి ధనవంతులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే యశ్వమణి బాబు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఈ క్లాస్కి రావడానికి రీజన్ మా అక్క బలంగా చెప్పింది, ఈ క్లాస్ విన్నాక నువ్వు అనుకున్నది నెరవేరుతుందని. నేను అందుకే వచ్చాను. సార్ క్లాస్ విన్నాక ఆ నమ్మకం నిజంగా బలపడుతుందని నేను అనుకుంటున్నాను. సగం అయిపోతుందని కూడా అనుకున్నాను. నేను అనుకోలేదు నన్ను పిలుస్తారనేసి. నేను మనసులో అనుకున్నాను, సార్ పిలిచారు. అక్కడే ఒక నమ్మకం వచ్చేసింది నాకు. నేను ఫస్ట్ టైం నేను ఎలా మాట్లాడడం మైక్ పట్టుకొని నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చిన యశ్వమణి బాబు గారికి కృతజ్ఞత. అలాగే క్లాస్ చాలా బాగా చెప్పారు. ఈ క్లాస్ విన్నాక నెక్స్ట్ టైం వస్తారు. సార్ మా హస్బెండ్తో రావాలని నేను అనుకుంటున్నాను. మా విశ్వబాబు గురువు గారికి నా పాదాభివందనములు. నేను యాక్చువల్గా ఒక ఆటో డ్రైవర్నండి. మొన్నే చూసా ఈ వీడియోస్ యూట్యూబ్లో. ఎవరు చెప్పలేదు నాకు, నేనే చూసి ఒక్కటి క్లిక్ చేసా, చూశాను. అక్కడ వచ్చి నిన్నటి వరకు కూడా సార్ ఫోన్ చేస్తూనే ఉన్నాను, అడ్రస్ తెలియక. అంటే గాజువాక నుంచి రావాలి, అడ్రస్ తెలియదు అంటే ఉదయం కూడా చేశా సార్. అంటే వచ్చేసాను లోపలికి, మరి ఏం చేయలే. డబ్బులు మరి ఎలా వచ్చాయో నాకు తెలియదు. చాలా దారుణంగా ఇది వచ్చింది. నాకు చాలా హ్యాపీ, కృతజ్ఞంగా ఉంది. థ్యాంక్ యూ. క్లాసు చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది వినడానికి. ఉదయం నుంచి ఇలా మంచి ఎనర్జీగా ఉన్నారు, సార్ కూడా ఉన్నారు, మనం కూడా చాలా దీనిగా ఉన్నాము. చాలా బాగుంది సార్.